ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తెప్పోత్సవ వైభవం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం. సుగంధ ద్రవ్యాలలో శ్రీ కామాక్షిదేవి దివ్య కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో అమ్మవారికి తైమాస శుక్రవార కైంకర్యం. తిరుపతిలోని ఎస్వి బాలమందిరాన్ని సందర్శించిన టీటీడీ జేఈఓ. డైలీ మెనూ, విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించిన డాక్టర్ ఏ శరత్. ఆలయాలలో ఘనంగా భీష్మ ఏకాదశి పూజలు. దేవదేవుళ్ల సేవలో తరించిన భక్తులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. అనంతరం పసుపు, చందనం, తులసి మాలలు, పూమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. సుగంధ ద్రవ్యాభిషేక సేవలో శ్రీ కామాక్షి అమ్మవారు భక్తులను దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో తైమాసోత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. ప్రత్యేకించి తైమాసంలో వచ్చే శుక్రవారాల్లో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం గర్భాలయంలోని శ్రీ కామాక్షి దేవికి చందనోత్సవ సేవ విశేషంగా జరిగింది. అనంతరం ఆలయంలోని ఓంజల్ మండపంలో స్నానపీఠంపై శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర బాలమందిరాన్ని గురువారం సాయంత్రం టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో కలిసి సందర్శించారు. ముందుగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తిరుపతిలోని బాలమందిరం వంటశాలకు చేరుకుని అక్కడ పరిశుభ్రతను పరిశీలించి తగు సూచనలు చేశారు. అలాగే డైనింగ్ హాల్ నిర్వహణ తీరుతెన్నులను బాలమందిరం ఏఈఓ బి అమ్ములను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్లో నూతన ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బాలమందిరంలో ఉన్న మొత్తం 243 మంది విద్యార్థులకు సమయానికి తగినట్టుగా ఎలాంటి మెనూను అమలు చేస్తున్నారని ఆరా తీశారు. విద్యార్థులకు ఇచ్చే వారపు మెనూను డిస్ప్లే బోర్డు ద్వారా తెలియజేస్తూ వారికి సకాలంలో భోజనం, అల్పాహారం, స్నాక్స్ను అందించాలని సూచించారు. ఇక విద్యార్థుల వసతి గృహాన్ని పరిశీలించి అక్కడున్న విద్యార్థులతో ముచ్చటిస్తూ బాలమందిరంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. చిన్నారులు శ్రద్ధగా చదువుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు. చిన్నారుల వైద్య సౌకర్యాలపై కూడా జేఈఓ వైద్య సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల రీడింగ్ రూమ్ను పరిశీలించి అందుకు తగినట్టుగా ఫర్నిచర్ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ బాలమందిరంలో వసతులన్నీ సక్రమంగా ఉన్నాయని, బాలమందిరం అభివృద్ధి కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర బాలమందిర్ని మనం సందర్శన చేయటం జరిగింది. ఆ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. బట్ అక్కడక్కడ చిన్న లోపాలు కూడా ఉన్నాయి. అంటే మంచిగా చేస్తున్నారు, బట్ వర్కర్స్ కొంచెం సఫిషియెంట్గా లేరు. శానిటరీ వర్కర్స్ లేరు, కుకింగ్ వర్కర్స్ లేరు. వాటిని మనం వెంటనే అపాయింట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. బట్ అదర్వైజ్ ఉన్న వర్కర్స్ తోటి ఏఈఓ గారు వాళ్ళ సిబ్బంది చాలా బాగా చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మరి కొత్త బిల్డింగ్ కూడా మరి స్వామివారి కృపతోటి వీళ్ళకి కొత్త బిల్డింగ్ కూడా ఈ మధ్యనే 3 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కూడా చాలా చక్కగా ఉంది. సో పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇంకా నాణ్యమైన విద్య అందించడానికి, అదేవిధంగా నాణ్యమైన భోజనం టైమ్లీ సకాలంలో అందించడానికి కూడా ఒక మెనూ ఏర్పాటు చేయమని చెప్పాం. వాళ్ళ మెనూ మామూలుగా ఎక్కడ డిస్ప్లే చేయలేదు. ఆ మెనూ ఏ టైంలో ఎప్పటి సమయంతో సహా అల్పాహారం కానీ, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కానీ, స్నాక్స్ స్కూల్ అవర్స్ తర్వాత కానీ, తర్వాత సాయంత్ర భోజనం కానీ ఏ టైంలో ఇస్తారు, ఏ సమయంలో ఇస్తారు, ఏ వారంలో ఏమి ఇస్తారు అనేది కూడా డిస్ప్లే చేసి ప్రాపర్గా చేయమని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఖచ్చితంగా నాణ్యమైన భోజనం ఇస్తేనే పిల్లలు కూడా సంతోషంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యంగా మరి మంచి మెనూ ఉంది. బట్ దానికి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుక్రవార అభిషేక సేవలో ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అభిషేక సేవలో పాల్గొన్న అనంతరం మంత్రికి రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు కర్ణపత్రములను భక్తులు విరాళంగా సమర్పించారు. హైదరాబాద్కు చెందిన కె దీపక్ భక్తుడు 178 గ్రాముల బరువు కల రాళ్లతో పొదిగిన ఒక జత బంగారు కర్ణపత్రములను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో భక్తిగా సమర్పించారు. ఈ మేరకు గురువారం ఉదయం దాదాపు 23 లక్షల విలువైన ఈ జత కర్ణపత్రములను అమ్మవారి దర్శనానంతరం దాత ఆలయ ప్రాంగణంలో టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ సురేష్, ఏబీఎస్ఓ రాధాకృష్ణ, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఆధ్వర్యంలో అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోప కైంకర్యాలను ఆగముక్తంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలతో స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు
वितते जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మాఘమాస కైంకర్యాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భీష్మ ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచుపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు కైంకర్యాలను పూర్తి చేసి నీరాజన సమర్పణ చేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు నారాయణవనం క్షేత్ర వీధులలో తిరుచి ఉత్సవం మంగళకరంగా జరిగింది. చిత్తూరులో చోళరాజులు నిర్మించిన అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. మాఘమాసోత్సవాల్లో భాగంగా శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినోత్సవాన్ని పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి, గోదాదేవి, ఆల్వార్లు, శ్రీ సుదర్శన చక్రతాల్వార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ పుష్కరంలో చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ వరదరాజస్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరం కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులీనుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారికి నిర్వహించిన శాంతి కళ్యాణ మహోత్సవం జంటనగర వాసులకు పరవశాన్ని అందించింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శేషవాహనంపై బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని, అమ్మవార్లను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. ఇడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ వైభవ వీక్షణ కోసం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కలకలలాడాయి. భక్తుల గోవింద నామస్మరణలతో శ్రీనివాసుని సన్నిధి మార్మోగింది. భక్తుల సమక్షంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలను నిర్వహించిన తరువాత కలశ పూజలను వేడుకగా నిర్వహించారు. అనంతరం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూర్వగిరిగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు స్వస్తి వచనంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు స్వామివారికి జరిగే శతఘటాభిషేకంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా అర్చకులు గరుడ ధ్వజపటానికి పూజలు చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని గరుడ ధ్వజపటాన్ని మాడ వీధుల్లో ఊరేగించారు. ఆపై ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద స్వామివారిని వేంచేపు చేసి గరుడ ఆల్వార్లకు అభిషేకాది ఆరాధనలను జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణం నిర్వహించి సకల లోకవాసులను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. నగధర నంద గోప నరసింహ నగధర నంద గోప నరసింహ నగజ వరద శ్రీ నారసింహ నగధర నంద గోప నరసింహ నగజ వరద శ్రీ నారసింహ నగధర నంద గోప నరసింహ నగధర నంద గోప నరసింహ. విశాఖ జిల్లా గాజువాకలోని లంకా మైదానం ఆధ్యాత్మిక వాతావరణంతో పులకించింది. మైదానంలో శ్రీ రాజమాతంగేశ్వరి దేవి సప్తదశ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ శ్యామలాదేవికి అభిషేక సేవ కనుల పండుగ జరిగింది. అర్చకులు వేద మంత్రోచ్చారణలతో అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో వైభవపేతంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహానివేదన, మంగళ నీరాజన సమర్పణ జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శ్యామలాదేవి అభిషేక సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ కుంది మాధవస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంది మాధవస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు చక్కగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పిఠాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు గరుడ వాహన సేవ చూడచక్కగా సాగింది. భక్తులు శ్రీ కుంది మాధవస్వామి వారిని వాహన సేవలో దర్శించుకుని తరించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహుండం కొండపై వేంచేసిన కాళీయ మర్ధన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం
భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా అభిషేకాది ఆరాధనలను జరిపారు. ముందుగా అర్చకులు శ్రీ వేణుగోపాల స్వామికి సంకల్ప పూజలతో ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండలో వేంచేసిన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో స్వామివారు కొండ మీద దేవుడిగా ప్రసిద్ధి చెందారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో ప్రత్యేక వాహనంపై ఆసీనులను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికాలను నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు వాహన సేవ ఘనంగా జరిగింది. విశాఖపట్నంలోని మాధవ ధరలో నెలవైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినం భక్తుల సంభరితంగా జరిగింది. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిపై విశేష అలంకరణలతో కొలువుదీర్చి పల్లకి ఉత్సవం జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి ఆగముక్తంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు జిల్లా వేదగిరిపై స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన, లక్ష తులసి దళార్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా వేద పండితుల వేద పారాయణం నడుమ అర్చకులు శ్రీ వేదగిరీసుని సన్నిధిలో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారికి తులసి దళార్చన శాస్త్రోక్తంగా జరిగింది. నంద్యాల పట్టణం శ్రీ మహావిష్ణువు నామస్మరణలతో పరవశించింది. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం భక్తుల సంభరితంగా జరిగింది. డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు, పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన విష్ణు సహస్రనామ పారాయణం ఆద్యంతం భక్తుల్లో ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగించింది. భక్తులు ఎంతో శ్రద్ధగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 61,315 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,076 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,76,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.